సరే. ఆ తల్లికి వందనం అయితే ఇస్తున్నారు. 15,000 అన్నారు. తర్వాత 13,000 చేశారు. బట్ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. కేవలం ధనవంతులు, ఎగువ మధ్య తరగతి పిల్లలకి తప్పించి మిగతా అందరికి ఇస్తున్నారు. గుడ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ప్రతి మహిళకి 1500, 1500 జగన్ ఉన్నప్పుడు వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఒక డబ్బులు ఇచ్చేవాడు. అది అంతకుముందు ఎంత అప్పు తీసుకున్నారో అది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక్కొక్కళ్ళు 1,00,000 తీసుకుంటే తలా 20,000 చొప్పున 5 ఏళ్ళు వేశారు. అట్లాగే 2,00,000 తీసుకునుంటే 40,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు వేసినటువంటి సందర్భం ఆ రోజుల్లో నడిచినటువంటిది. అది పోతే అది పక్కన పెడితే తర్వాతన ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే అందరికీ ఇది అప్పుడే చేయూత అనే పథకం కింద 18,000 రూపాయలు ఇచ్చాడు. కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని చెప్పేసి 15,000 రూపాయలు చొప్పున ఓసీలకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా రకరకాలైనటువంటి